అందరికీ నమస్కారం. నేను అమెరికాలోని చార్లెట్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు నాగార్జున రెడ్డి, మాజీ ప్రభుత్వ సలహాదారు, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఏపీ. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ వాళ్ళు పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్పడం కూడా జరిగింది. ప్రభుత్వం బకాయిలు మాకు ఇవ్వలేదు 3,000 కోట్ల రూపాయలు, అందువల్ల మేము ఆప్ చేస్తున్నామని చెప్పేసి ఈహెచ్ఎస్ మరి ఓపీ సేవలు ఇప్పటికే మేము ఆప్ చేశాం. ఈ నెల 26వ తారీఖు జనవరి 26వ తారీఖు లోపల ప్రభుత్వం మాట్లాడి మాకు చర్చలు సఫలమైతే మేము కొనసాగిస్తాం, లేకపోతే ఎమర్జెన్సీ సేవలను కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ కొత్త ప్రభుత్వం మరి ఈయన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరోగ్య సంబంధించి ఆయన చేసినటువంటి కొత్త ప్రభుత్వంలో ఎటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. ఉన్న కార్యక్రమాలను కూడా రద్దు చేసుకుంటా పోవడం కూడా జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా హాస్పిటల్కు ఈరోజు మనము పేపర్లో టీవీలో చూస్తున్నాం, కనీసం కొన్ని హాస్పిటల్లో కాటన్ కూడా దొరకడం లేదని చెప్పేసి కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా రావడం జరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి అందరికీ అందాలా అని చెప్పే ఉద్దేశంతోనే ఆయన చేస్తే ఈ పొద్దు ప్రైవేటు బీమా సంస్థకు సంబంధించి ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినప్పుడు 2,50,000 వరకు మాత్రమే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కాకుండా బీమా సౌకర్యం మనకు కల్పిస్తుంది. మరి ఎక్కువ డబ్బులైనటువంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? మరి ఆ విధంగా జరిగినప్పుడు మిగతా డబ్బులు ఎవరు బరాయిస్తారు అనేది ఒకటైతే, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు 1860 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉమ్మడి రాష్ట్రంలో ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని సామాన్యులు బీద ప్రజలందరూ కూడా ఆరోగ్యం సరిగా లేక వాళ్ళకు ఆర్థిక స్తోమత లేక చనిపోవడం ఆయన మనసును చెలించడం, ఆయన అంతకు ముందే డాక్టర్గా పులివెందుల్లో ప్రైవేట్ ప్రాక్టీస్ చేసి ఫ్రీగా చేసి హాస్పిటల్ కట్టించి చేయడం, ఈ ప్రజల బాధలను అర్థం చేసుకొని ఆయన మదిలో మెదిలినటువంటి ప్రోగ్రామే రాజీవ్ ఆరోగ్యశ్రీ. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టలేదు. ఇప్పటికి కూడా ప్రపంచ దేశాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం లేదు. అది ఒక దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. అదే కాకుండా ప్రమాదాలు జరిగినా మరి ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షణాల్లో 108 రావటం, అదేవిధంగా గ్రామాల్లో బీద ప్రజలకు డాక్టర్తో సహా వాళ్ళకు అందుబాటు అయ్యేదాని కోసం 104ను ఏర్పాటు చేయడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి 19 వరకు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా జబ్బులకు తగ్గించడం, దాంట్లో 5 లక్షల లోపే పెట్టడం జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి కాకముందు 2019లో ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు 3,680 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని నవరత్నాల కార్యక్రమాన్ని సృష్టించి అందులో వైద్య రంగానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆ రోజు 2016 ఉన్నటువంటి ఈ జబ్బులకు ఉన్నటువంటిది 3,014 రకాలైన జబ్బులకు పెంచడం జరిగింది జగనన్న వచ్చిన తర్వాత. మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 104, 108 వాహనాలే తప్ప కొత్తవి మళ్ళీ ఏ ప్రభుత్వాలు ఇవ్వాలా. మరి ఒకేసారి 1054 వాహనాలను ఒకేసారి రిలీజ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన ఘనత
మన జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ అదేవిధంగా హాస్పిటల్స్ సంబంధించి ప్రతి హాస్పిటల్లో కూడా ఏఎన్ఎంలు అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, స్పెషలిస్టులు అయితేనేమి, 50 బెడ్ల హాస్పిటల్ అయితేనేమి, 30 బెడ్స్ హాస్పిటల్లో కూడా పూర్తి స్థాయిలో నియమించడం, 150 రకాలైనటువంటి మందులను అందుబాటులోకి తీసుకురావడం, 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం పెట్టి ప్రతి ఇంటికి పోయి వాళ్లకు ఏం జబ్బులున్నాయి, ఏమున్నాయని చెప్పి ఏఎన్ఎంలు, వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళను పరీక్షించడం, వాళ్ళకు మందులు ఇవ్వడం, ఇవన్నీ కార్యక్రమాలన్నీ గత ప్రభుత్వంలో జరిగాయి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా సక్రమంగా జరగటంలా. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు బాధపడుతున్నారు. జగనన్నను ఎందుకు పోగొట్టుకున్నాం, సంక్షేమ పథకాలన్నీ కూడా జగనన్న చెప్పింది ఇస్తున్నాడు, చంద్రబాబు చెప్పింది ఏది కూడా చేయలేదని చెప్పేసని. మరి ఈ 7 నెలల్లోనే 1,10,000 కోట్ల దాదాపు అప్పు చేశారు. అప్పు చేసింది ఏమన్నా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు ఏమన్నా పెట్టారంటే అది లేదు. కేవలం రాజధాని అభివృద్ధి కోసం అని చెప్పేసి, దానికోసం అని చెప్పి ఖర్చు పెడుతున్నారని చెప్పేసి ఈరోజు సోషల్ మీడియాలో అయితేనేమి, మనం యూట్యూబ్లో అయితేనేమి మేధావులు కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు. కాబట్టేసి మనం జగనన్న చెప్పింది చేస్తాడు, చంద్రబాబు చెప్పింది చేయడనేది ప్రజల్లో నానుడైపోయింది. కాబట్టేసి ఈరోజు మనం కేవలం నేను ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ సంబంధించిన విషయం వరకే మాట్లాడుతూ ఉన్నాను. నేను 19 జిల్లాలు పర్యటించి హాస్పిటల్ను కూడా పరిశీలిస్తే అక్కడ అందరూ డాక్టర్లు పూర్తి స్థాయిలో ఉండటం, మందులు ఉండటం, పేషెంట్లను అడిగి కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. కానీ ఈనాడు స్టాఫ్ తగ్గిపోయింది. మరి సచివాలయంలో ఏఎన్ఎంలు, మరి హాస్పిటల్లో, పిఎస్సిలో ఇట్లా డాక్టర్లు అందరూ కూడా ఉన్నా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు, మందుల కొరత ఉంది. కాబట్టేసి ఈ ప్రభుత్వం ఇప్పటికీ కూడా దాని మీద, హాస్పిటల్ మీద పెద్ద ఫోకస్ చేయకుండా పోవడం చాలా బాధ కలిగిస్తూ ఉంది. కాబట్టేసి జగనన్న 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీకి పెట్టడం జరిగింది. మరి సామాన్యులు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆపరేషన్లు చేసుకునే దానికి అవకాశం కల్పించారు ఆనాడు మన రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, జగనన్న అయితేనేమి. కాబట్టేసి ఈ రోజు వరకు కూడా పరిస్థితి, ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. కాబట్టేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టేసి దీనికి తగిన విధంగా ప్రజలే తొందరలోనే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.